ఏంటి ఇంకా రాలేదు? డైలీ ఈ పాటికి వచ్చేయాలి. ఏమైంది, లేట్ అయింది? దారిలో వస్తుంటే టైర్ పంచర్ అయింది. ఏజ్కి వచ్చేసరికి ఈ టైం అయింది. ఓ అవునా, సరే ఫ్రెష్ అయ్యి రాపో. పంచర్ షాప్కి ఎంత అయింది? 250 అనేట్లు ఉంది. ఒకసారి ట్రాన్సాక్షన్ చూపించు. ఏ ఏరియాలో పంచర్ అయింది? కుక్కడపల్లిలో అయింది. నాకు నిద్ర రావట్లేదు, బయటికి వెళ్దామా కుక్కట్పల్లి సైడ్? అమ్మాయి ఏం టార్చర్. శాంతి ఒక 5,000 అప్పుంటే 5,000? నా దగ్గర 500 ఉండవు, నీకు 5,000 చూడు శాంతి, ఇంట్లో ఎక్కడైనా పెట్టుంటాయి కదా. అయినా నువ్వు నాకు పైసలు ఎప్పుడు ఇచ్చినావని అక్కడ ఇక్కడ పెట్టడానికి? అంటే కిచెన్ లో డబ్బాలలో కబోర్డ్ల బట్టల కింద పెడతావు కదా. అయ్యో బావా, నా దగ్గర నిజంగా లేవు బావా. అయినా నీ దగ్గర ఎందుకు దాచి పెడతా నేను? నిజంగా నిజం, ప్రామిస్. ప్రామిస్ బావా, లేవు. అయితే ఈ డ్రెస్సింగ్ టేబుల్ పైసలు నేనే ఎప్పుడూ పెట్టి. థ్యాంక్ యూ. నువ్వైతే పెట్టలే కదా? నిజంగా ప్రామిస్ చేసినావు కదా? ప్రామిస్ చేసిన. బాగుంది కదా? ఏ నింజులో ఏమి ఆ పింక్ డ్రెస్ ఎట్లుంటది నాకు? ఏ హస్ పింక్ కాదురా రెడ్. అవునా? ఏ హస్ పింక్ కాదురా రెడ్. చూడలేదన్నా? అయిపోయింది, బతికి అయిపోయింది. ఏమైందమ్మా, నిన్నటి నుంచి డల్గా ఉన్నావు? నిన్న మాల్లో ఒక బ్లాక్ డ్రెస్ చూసి. నువ్వు డల్గానే ఉంటుంది, అదే మంచిది. ఏంది, ప్రకృతిని ఆస్వాదిస్తున్నావా? బాగుంది కదా? నేను ఇప్పుడే ఫోన్లో ఒకటి చూశాను. ఏంటి? మొగుడుతో గొడవ పడితే వచ్చే జన్మలో కుక్కలా పుడతారండి. పిచ్చి కుక్కై పుట్టినా పర్వాలేదు, పిచ్చి కుక్కై పుట్టినా పర్వాలేదు, కానీ గొడవ పడ్డం మాత్రం మానం. ఒప్పుకున్నాం. సింక్లో గిన్నెలు ఎగురుతున్నాయంటే కోపంగా ఉందని అర్థం. ఏం చేశాను? తుడుచుకున్న టవల్ ఆరబెట్టాను, ఇది పెట్టాను, రీల్స్ అని లైక్ కొట్టాను, బాత్రూమ్ ఫ్లష్ కూడా కొట్టానే. ఎందుకు కోపంగా ఉన్నావు? ఎందుకు కోపంగా ఉన్నావు చెప్పు. ఏమైంది చెప్పు. ఏంటి పెరుగన్నం పెట్టింది? వన్ టైం వండలేదా అని అడుగుదామంటే ఆల్రెడీ మంట మీద ఉంది, మళ్ళీ గంట గ్లాస్ పెక్కుతుంది. ఎందుకు వచ్చింది దీంతో? ఇప్పుడైనా చెప్పు ఏమైందో. నీ గురించి కాదులే, మమ్మీ తిట్టింది. ఇలా పెరుగన్నాలు పడుతుంది తిట్టరాటి. చాలా బాగుంది అంటున్నాను పెరుగన్నం. టైంకి ఐడియా వచ్చింది కాబట్టి పర్ఫార్మెన్స్ తో బయటపడ్డాను, లేదంటే వంట ఉండలేదని నాకన్నా ఎక్కువ పర్ఫార్మెన్స్ చేసేవాడు. నువ్వు చాలా కంట్రీలో ఉన్నావు బేటా. వికాస్, పైకి వెళ్ళి బట్టలు తీసుకురాపో. నువ్వే వికాస్. ఏంది పిలుపు మారిందే? వికాస్ ని వికాస్ అని కాకుండా ఇంకేమని పిలుస్తారు? 1 eternity later. వికాస్ తిందాం రా. నీకు దండం పెడతానే, విక్కీ అని పిలువే. నా పేరు వింటుంటే నాకే చిరాగ్గా ఉంది. వికాస్ 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 అంట. సరే వికాస్. అమ్మాయి ఏం టార్చర్. డిన్నర్ కి ఏం చేయను, చపాతీయా దోశ? దోశలేరా. వెంటనే దోశలు అన్నాడేంటి? నేను చేస్తున్న చపాతీ నచ్చట్లేదేమో. నేను చపాతీయే చేస్తా. సరే చపాతీ చెయ్యు. ఏదైనా ఓకే అంటున్నాడేంటి? నేను చేస్తున్న వంటలే నచ్చట్లేదేమో. నేను ఏది చేయను, బయట నుంచి తెచ్చుకుని తిను. నెయిల్ పాలిష్ పెట్టవా నాకు? ఈ హ్యాండ్ నేను పెట్టుకోలేను. సరే. అడగగానే నెయిల్ పాలిష్ పెడుతున్నాడు. నేను ఎంత లక్కీనో. ఏంటి ఇంత బాగా పెడుతున్నాడు? ఇంతకుముందు ఎవరికైనా నెయిల్ పాలిష్ పెట్టుంటాడా? నన్ను కాకుండా వేరే వాళ్ళు పెళ్లి చేసుకుంటే వాళ్ళకి కూడా ఇలానే పెట్టుండేవాడా? నానా, అగ్గి పెట్ట లేకుండా నిప్పు పెట్టేది ఏంటిది? అగ్గి పెట్టే లేకుండా నిప్పు పెట్టేది. నన్నెందుకు కొట్టినావే? నా దగ్గర ఎందుకు చూసినావు? సూత్తే కొడతావా? నేను ఇంట్లో నిప్పు పెట్టేదాని లెక్క కనబడతానా? నేనెప్పుడన్నానే? అగ్గి పెట్ట లేకుండా నిప్పు పెట్టేది ఎవరు అంటే నన్నే చూసినావు కదా. నా మన నేను చెవి చూసుకుంటాను, నన్ను అడ్డు కొట్టించారు.
బుజ్జి మా ఆఫీస్లో అందరు ట్రిప్కి వెళ్తున్నారు. నువ్వు పర్మిషన్ ఇస్తే నేను కూడా వెళ్తా. ఎంతమంది? టోటల్ 11 మెంబర్స్. ఓకే, అందులో అమ్మాయిలు కూడా ఉన్నారా? అంటే ఇది మాది కార్పొరేట్ ఆఫీస్ కదా, అమ్మాయిలు ఉంటారు కదా. అమ్మాయిలు ఎంతమంది? 11లో నేను ఒకని, మిగతా 10 మెంబర్స్ అమ్మాయిలే కదా. ప్లీజ్ 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 వాళ్ళకి తోడుగా వెళ్తాను. ప్లీజ్ ప్లీజ్ ప్లీజ్. అఖిల్, ఈ బ్రేస్లెట్ ఎంత చెప్పు? $249 ఉంది. అంత కరెక్ట్ ఎట్లా చెప్పినావు? నా క్రెడిట్ కార్డ్ ఇచ్చిన తెలియదా? బుజ్జి, ఇదిగో నీ ఫుడ్ రెడీ. నువ్వు కూడా కూర్చో తిందాం. కాదు, ఈ సలాడ్ కూడా తినేసి. నేను తినను బుజ్జి. ఏరా ఈ రోజు నేను ఫాస్టింగ్ ఉంటున్నా. ఫాస్టింగ్? అవును. ఎందుకు? అంటే జన్మ జన్మలకి నువ్వే నాకు భర్తగా రావాలని ఆ దేవుడికి ఉపవాసం చేస్తున్నా నేను. ఉపవాసం చేస్తున్నావా? అవును. జన్మ జన్మలు నేను నీ భర్తగా రావాలి? అవును. ఏ పంటికి ఏంటది? ఎక్కడ? ఆను ఆను. తిను 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 తిను. అమ్మయ్యా, నీ ఫాస్టింగ్ బ్రేక్ అయింది. నీ కోరిక నెరవేరదు, నీ కోరిక నెరవేరదు. అమ్మా, ఐఎమ్ హ్యాపీ. జన్మ జన్మల కంటే ఈ జన్మకి రా బిస్కెట్ తింటావా? ఎందుకురా? నేను వ్రతం చేస్తున్నా. సడన్ గా వ్రతం ఎందుకు? మంచి హస్బెండ్ రావాలని. ఆల్రెడీ ఉన్నా. నెక్స్ట్ 7 జన్మలకు కూడా నువ్వే నా హస్బెండ్ లాగా రావాలని. ఎందుకు? నాకు 5 జన్మ. బావా, నేను మార్కెట్కి వెళ్తున్నా. ఏమైనా సామాన్ కావాలంటే నాకు కాల్ చేసి చెప్పు, సరేనా? సరే సరే. శాంతి, ఇట్లా మార్కెట్కి వెళ్తున్నావు కదా, అవును. ఈ 1 lakh బ్యాంకులో డిపాజిట్ చేయవా? బా, ఇంత నమ్మకం బావా నేనంటే. ఒకవేళ ఈ 1 lakh తీసుకొని నేను పారిపోతే? కొంచెం ఇగో 10 లక్షలు మళ్ళీ కనిపించక నాకు. 10 లక్షలు మళ్ళీ కనిపించక నాకు. పెళ్ళయి ఇన్నేళ్ళైనా నా మీద ప్రేమ కొంచెం కూడా తగ్గలేదు కదా. నాకెక్కడ ఇది తగులుతుందో అని నీ చెయ్యి అడ్డం పెడుతున్నావు కదా. ఐ లవ్ యూ రీ. నీ బొందని సైడ్ మిర్రర్ కనపడతా నాకు. సైడ్ మిర్రర్ కనపడతా నాకు. మోసం నమ్మించి నమ్మించి వెన్నుపోటు పొడిచారు. వంచించి వంచించి వెన్నుపోటు పొడిచారు. ఎక్కువ ఫీల్ అయిపోకు, ఇది నీ ఫోనే. హలో. సినిమా టైం అవుతుంది నాన్న, తిందాంపా. అంటే నువ్వు తినమంటే నేను తినాలా? నేను తినను. నాకు ఆకలేదు, నీ మీద తినేస్తా. అంతేలే, నీ కడుపు నువ్వు చూసుకుంటావు, పక్కన వాళ్ళ గురించి పట్టించుకోవు కదా. నేను కూడా తిన అయితే నాకేమైంది? అంటే నువ్వు తినకుండా నేను తినకుండా వండిందంత ఏం చేసుకోవాలి? నెత్తిన కొట్టుకోవాలా? అయినా నీకెలా తెలుస్తుంది ఫుడ్ వాల్యూ? వండిన వాళ్ళకే తెలుస్తుంది. నేనైతే తినేసి వస్తా, నీ ఇష్టం. మా ఆయన ఫోను ఇన్నాళ్ళకి దొరికాడు. ఫోన్ మొత్తం చెక్ చేస్తాను, అప్పుడు చెప్తాను. నా ఫోటోని వాల్ పేపర్ గా పెట్టుకున్నాడు. ఛా, అనవసరంగా మిస్అండర్స్టాండ్ చేసుకున్నాను మా ఆయన్ని. రీ రీ నీకు నేనంటే ఎంత పిచ్చి ప్రేమో కదా. నేనంటే ఎంత ఇష్టం లేకపోతే నా ఫోటోని నీ వాల్ పేపర్లో పెట్టుకుంటావు చెప్పు. సారీ రీ, నేను ఇన్ని రోజులు నేను చాలా మిస్అండర్స్టాండ్ చేసుకున్నాను. హలో మేడం, నువ్వంటే ప్రేమ లేదు, పిచ్చి అంతకంటే లేదు. అదేంటి? ఈ మధ్య నాకు ఆఫీస్లో ఫుల్ వర్క్ ప్రెజర్ ఎక్కువైపోయింది. అప్పుడు నీ ఫోటో చూశాను అనుకో, నేను అరే పిచ్చోడా, నువ్వు ఇంట్లోనే ఇంత ప్రెజర్ హ్యాండిల్ చేస్తున్నావు, ఆఫీస్ ప్రెజర్ ఒక లెక్క అనిపిస్తుంది. ఇలా అనుకొని నన్ను నేను బూస్టప్ చేసుకుంటానే. అర్థమైందా? చూసింది చాలు, ఎల్లో గ్లాస్ వాటర్ తాపో.
ప్రియా 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 నేను ఎవరితో మాట్లాడట్లేదు ప్రియా, నమ్మవే నన్ను. నా మీద ఒట్టేసి చెప్పు. నీ మీద ఒట్టు ప్రియా, నేను ఎవరితో మాట్లాడట్లేదు. మీ అమ్మ మీద ఒట్టేసి చెప్పు. ఇద్దరితో మాట్లాడుతున్నాను ప్రియా, సంగీత ఇంకా ప్రీతి, సంగీత ఇంకా ప్రీతి. ప్రియా 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 సారీ ప్రియా, ఇంకోసారి జరగదు ప్రియా, సారీ ప్రియా. నువ్వే టూర్కి వెళ్ళాల్సిన అవసరం లేదు. ప్లీజ్ నన్ను టూర్కి వెళ్ళివే. వద్దన్నానా? ఇదేం టార్చర్ అయిపోయింది మీ ఆడలతోని. చిన్న ఉన్నప్పుడు అమ్మ నాన్న ముట్టి కట్టుకొని నువ్వు పెద్దయ్యాక టూర్లకు వెళ్ళని అమ్మ నాన్న అంటారు. కొన్ని పెద్దయ్యాక వెళ్దామంటే పెళ్ళామంటది, నువ్వేమన్నా చిన్న పిల్లాడు ఆ టూర్లకు వెళ్తా అంటున్నావని పెళ్ళామంటది. ముసలోడయ్యాక వెళ్దామంటే కొడుకు అంటాడు, నువ్వేమన్నా వయసులో ఉన్నావు ఆ టూర్లకు వెళ్దా అంటున్నావు అని చెప్పి కొడుకు అంటాడు. ఇంకెప్పుడే మా మొగోళ్ళు టూర్లకు వెళ్ళేది ఎంజాయ్ చేసేది. ప్లీజ్ అయ్యి ఒక్కసారికి పంపివే. అవసరం లేదు. ప్లీజ్ అయ్యి ఒక్కసారికి పంపివే, అక్కడ అందరు వెయిట్ చేస్తా ఉంటారు. ప్లీజే. అవసరం లేదని చెప్పినా కదా. నన్ను ఆపి ఏం సాధిస్తావే? నాకు కలకలు తాకుతుంది, నీకు నాకు కలకలు తాకుతుంది. ఏంది? ఏం తగులుతుంది? నువ్వు నార్మల్ గా ఫ్రెండ్స్ తో వెళ్తా అంటే నేను వద్దంటానా రోజన్నా? నువ్వు ఎవరితో వెళ్తున్నావు? పక్కింది స్వప్నతోటి. నాకు తెలియదు అనుకుంటున్నా. విషు ఒకసారి పాటిను. నీ మాట వింటా, మీ మమ్మీ వాళ్ళ మాట వింటా, అందరి మాట వింటా. ఈ పాట విననా? ఈ విషు డ్రెస్ అంతగానో బాగాలేనట్టుందిరా. నేనే నచ్చను, నా డ్రెస్ ఏం నచ్చుతుంది ఇంకా? షాపింగ్ మీద వాళ్ళ చెప్తే నేను కూడా వచ్చుతుంది కదా. అయ్యో సార్, రేపటి నుండి మీకు చెప్పే పోతా. దీని తల్లి నువ్వే ఇస్తానా, ఈ ప్రపంచం లేపెళ్ళమైన అంతనా?